అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. 2025 సంవత్సరం ప్రారంభించబడింది కదా. మీలో ఎంతమంది బైబిల్ చదవాలని నిర్ణయం తీసుకున్నారు? మీలో ఎంతమంది ఆల్రెడీ బైబిల్ చదువుతూ దాన్ని కంప్లీట్ చేసిన వారు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసిన కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారు బైబిల్ చదువుతూ దేవుడు వారితో మాట్లాడిన మాటల్ని డైరీలో రాసుకుంటూ దాన్ని ధ్యానించే వారు చాలామందిని చూశాను. వారు దీవించబడుట కూడా నేను చూశాను. దేవుని వాక్యం చదవడం అనేది అది గొప్ప భాగ్యం. కొంతమంది క్యాలెండర్స్లో వాక్యాలు చదివి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది సేవకులు పెడుతున్న డైలీ వర్డ్ పోస్టర్స్ ఉంటాయి కదా, అవి చూసి కింద ఆమెన్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి దాన్ని చదివేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఐ నో యు ఆర్ వెరీ బిజీ, మీకు చాలా బిజీ లైఫ్ ఉందని తెలుసు. కానీ దేవునికి మనం ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వగలగాలి. దేవుని వాక్యం ఈ మాట రాయబడి ఉంటుంది కదా, కీర్తనల భాగము 1వ అధ్యాయము 2వ మాట మనం చదవగలిగితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడట. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఆనందించేవాడు ధన్యుడు. ఈరోజు మన జీవితంలో వాక్యాన్ని చదివితే మన బ్రతుకులు బాగుంటాయి. మన చుట్టూ ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. యేసయ్య మనతో మాట్లాడతారు. బలహీనమైన మన జీవితాన్ని బలముగా ప్రభు మారుస్తారు. మన ఆత్మీయ జీవితం ఎదగడం ప్రారంభిస్తుంది. ప్రార్థన జీవితం పెరుగుతుంది. దేవుని మనస్సు ఏంటో పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా దేవుని మార్గంలో దేవుని చిత్తంలో నడుస్తూ ఉంటావు. దేవుని చిత్తంలో నడిస్తే నేను అంటాను కదా, నీకు రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నిన్ను బలమైన సాధనంగా దేవుడు మారుస్తాడు. బలాన్ని నువ్వు పుంజుకుంటావు. అప్పుడు అపవాదిని యొద్ద నుండి పారిపోతాడు. వాక్యం చదువుట ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. దుష్ట సాంగత్యం నుండి దూరంగా వెళ్తావు. తర్వాత చెడు వ్యసనాల నుండి దూరంగా వెళ్తావు. రాతి గుండె కాస్త మాంసపు గుండెగా మార్చబడుతుంది. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలుగుతావు. ఆయన నువ్వు కనుగొనగలుగుతావు. వాక్యం చదువుట ద్వారా అన్ని లాభాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని వెలిగిస్తుంది. నేను ఎప్పుడు అనుభవంతో ఈ మాట చెప్తాను. అయ్యా, నీ చేతులుండే బైబిల్ నలుగుతేనే నువ్వు వెలుగుతావు. ఈరోజు నువ్వు వెలిగించబడాలి. అనేక మందికి నువ్వు ఇన్స్పిరేషనల్గా ఉండాలి. అనేక మంది క్రైస్తవులు కాదు, అనేక మంది అన్యులు కాదు, వారందరినీ నిన్ను చూచినప్పుడు నిన్ను చూసి ప్రభువుని మహింపరచాలి. వారందరినీ నువ్వు మందిరానికి ఆకర్షించే గొప్ప సాక్షిగా నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే దేవుని వాక్యం నువ్వు ధ్యానించాలి. ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు వెలగాలంటే నీ చేతిలో బైబిల్ నలగాలి. అలాంటి గొప్ప కృప ఈ 2025 సంవత్సరంలో ప్రభు మనందరికీ అనుగ్రహించుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.